పట్టుకోండి హలో, ఏమైంది? వాడు చచ్చాడు. ఎలా? 7వ అంతస్తు నుంచి కింద పడి చచ్చాడు. ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? లేదు సార్, వాడి సెల్ ఫోన్ కూడా దొరకలేదు. సరే, ఎవరు మిమ్మల్ని చూడకుండా వెంటనే అక్కడి నుంచి బయలుదేరండి. ఎస్ సార్. రండిరా, కమాన్. ఓ మై గాడ్, గౌతమ్ లేస్తాడే. అక్క, ప్రతి సంవత్సరం మర్చిపోకుండా చేస్తావు. ఈ సంవత్సరం నీ టైం సూపర్ గా ఉంది. ఓహో అని ఉంటావు చూడు. అలాగా? అవును, లెఫ్ట్. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే మావయ్య. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపై నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకెప్పుడూ విజయమే. ఓ, ఈ సంవత్సరం ఎన్ని గ్రీటింగ్సా? ఓ, ఈమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఉన్నా కూడా ఎన్ని గ్రీటింగ్స్ వచ్చాయో చూడక. అందరికీ ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలుస్తుందా? అదే కాక నీకు చాలా మంది ఫ్యాన్స్ రా. ఇలా చూసావా, స్టాంపే లేకుండా ఒక లెటర్. టు పీటర్ ఎస్ కుమార్. ఎక్కడో విన్న పేర్లా అనిపిస్తోంది. టూ అడ్రస్ కూడా ఉంది, కానీ చూడక మన లెటర్ బాక్స్ లో వేసి వెళ్లారు. ఏది? ఎవరో పొరపాటున వేసుంటారు. నేను పాలకు వెళ్ళినప్పుడు స్టాంప్ అంటించి వేస్తాలే. సార్, ఎందుకు సార్ మమ్మల్ని ఇంతసేపు ఇక్కడ నిలబెట్టారు? ఏంటి ఎందుకని అడగకుండా ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట నుంచోపెట్టి ఎంక్వైరీ చెయ్యాలని నా పై అధికారి భాస్కర్ గారి ఆర్డర్. ఆయన ఎవరు? ఆయన కళ్ళద్దాలు వేసుకుంటే కరుణతో చూస్తారు, కళ్ళ జోడు తీసేస్తే ఎవరిని చూడలేరు. దేవుడా, అన్ని సక్రమంగా జరగాలి. హలో సార్, వాళ్ళందరూ అక్కడ ఉంటే అక్కడ ఎటు వెళ్తున్నావు? అది 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 ఏం లేదు సార్, ఇది ఉంది కదా, అది అది ఎక్కడున్నారా? అదే ఫ్లాట్, దాని చుట్టూ తిరిగి వస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. ఇలా చూడు, 10 నిమిషాల్లో ఎంక్వైరీ పూర్తి చేసుకుని 15వ నిమిషంలో నీ వీడియోతో ఇక్కడికి రావాలి. సారీ సార్, 14 నిమిషాల 59 సెకండ్లలో వస్తాను సార్. ఆ ఒక్క సెకండ్లో ఏం పీకబోతున్నావు? పేగడానికి కూడా ఇక్కడ ఏమీ లేవు సార్. వెళ్ళవయ్యా. ఎస్ సార్.